సంవత్సరం సంక్రాంతికి పోటీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైందవ్, తేజ సజ్జా హనుమాన్ పోటీ పడ్డాయి. అయితే వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే ఖర్చిఫేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈసారి పోటీ మామూలుగా లేదు. ఇంతకీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న హీరోలు ఎవరు? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. సంక్రాంతికి వస్తున్నాను అంటూ ముందుగా ప్రకటించిన హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లెడి వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యూవీ క్రియేషన్స్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను భారీ తారాగణంతో, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ను జూలైకి కంప్లీట్ చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కు ఎక్కువ టైం తీసుకుని మంచి క్వాలిటీతో ఈ సినిమాను ఇక చిరు తర్వాత సంక్రాంతికొచ్చే హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్. సైందవ్ మూవీతో ఆకట్టుకోలేకపోయిన వెంకీ ఇప్పుడు అనిల్ రావుపూడితో సినిమా చేస్తున్నారు. ఉగాది రోజున ఈ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకి సంక్రాంతికొస్తున్నాం అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. జూలై నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. సంక్రాంతి బరిలో నిలిచే మరో సినిమా రవితేజ 75వ చిత్రం. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సంక్రాంతికొచ్చి సక్సెస్ సాధించిన కింగ్ నాగార్జున కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున నాసామిరంగా సక్సెస్ సెలబ్రేషన్స్లో చెప్పారు. బంగారాజు 2 ప్లానింగ్లో ఉందని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ బంగారాజు 2 కాకపోతే మరో సినిమానైనా సరే సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది నాగ్ ప్లాన్. ఈ సినిమాలతో పాటు శతమానం భవతి నెక్స్ట్ పేజీ కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ అజిత్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మొత్తానికి సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. మరి ఇంకెన్ని సినిమాలు సంక్రాంతి పోటీకి సై అంటాయో, ఫైనల్ గా ఏ సినిమాలు సంక్రాంతికి వస్తాయి అనేది ఆసక్తిగా మారింది. గేమ్ చేంజర్ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. త్రిపురార్ తర్వాత చరణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో గేమ్ చేంజర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకీ గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చేదెప్పుడు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా మళ్లీ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్స్ చేస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో కీరా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే శంకర్ ఓవైపు ఇండియన్ 2 మూవీని రిలీజ్ కి రెడీ చేస్తూనే మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ కూడా చేస్తున్నారు. జూలై 12న ఇండియన్ 2 మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. జూలైలో ఇండియన్ 2, ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్లో ఓజీ లేదా దేవర, అక్టోబర్లో రజనీకాంత్ వెట్టయ్యన్ మూవీ, నవంబర్లో కంగువా, డిసెంబర్లో తండేల్, ఇలా జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ కానుంది. దీంతో గేమ్ చేంజర్కి ఇప్పట్లో అయితే ఎలాంటి స్లాట్లు లేవు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. ఇండియన్ 2 రిలీజ్ తర్వాత శంకర్ గేమ్ చేంజర్పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారట. ఈ లెక్కన చూసుకుంటే ఆగస్టు నుంచి గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 2-3 నెలల్లో రిలీజ్ చేయడం సాధ్యమవుతుందా అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్లో కుదరకపోతే జనవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. ఏది ఏమైనా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని టాక్. కాజల్ తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్ గా విజయాలు అందుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమో అని వార్తలు వచ్చాయి. కానీ మ్యారేజ్ తర్వాత ఈ అమ్మడు మరింత స్పీడ్ గా సినిమాల్లో నటిస్తోంది. ఈసారి రూటు మార్చి సత్యభామగా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దర్శనమిచ్చింది. ఈ మూవీ కోసం చాలా కష్టపడింది, కానీ ఫలించలేదు. దీనికి కారణం ఏంటి? మరి కాజల్ కష్టం తదుపరి చిత్రంలో అయినా ఫలిస్తుందా? వెండితెరపై కథానాయికగా ఎక్కువ కాలం పాటు తన జోరును కొనసాగించిన వారిలో కాజల్ కూడా కనిపిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఆమె వరుస విజయాలను అందుకుంది. ఆ సమయంలో మిగతా హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆమె తట్టుకొని నిలబడింది. కాజల్తో పాటు జర్నీ మొదలుపెట్టిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు బరిలో లేరు. కానీ ఆమె మాత్రం పెళ్లి తర్వాత కూడా తన స్పీడ్ చూపిస్తూనే ఉన్నారు.
ఒకవైపున సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా ఆమె చేసిన సినిమానే సత్యభామ. సత్యభామ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆమె నటించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్స్లో కాజల్ బాగానే హడావుడి చేసింది. కాకపోతే ఈ సినిమా ఆశించిన స్థాయి రెస్పాన్స్ను రాబట్టుకోలేకపోయింది. కారణమేంటంటే కథాకథనాలు రొటీన్గా ఉండడమే అని, అందుకనే ప్రేక్షకులను నిరాశపరిచిందని టాక్ వచ్చింది. ఈ సినిమా యాక్షన్ జోనర్కి సంబంధించింది కావడంతో కాజల్ చాలా కష్టపడింది. ఆమె పాత్ర వరకు, నటన వరకు వంక పెట్టలేం కానీ కంటెంట్ పర్ఫెక్ట్గా లేకపోవడం వలన ఆమె కష్టం ఫలించలేదు. ఇక కాజల్ నుంచి భారతీయుడు 2 మూవీ రానుంది. ఈ సినిమాలో కాజల్ చాలా గ్లామరస్గా కనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు కానీ భారతీయుడిలో సుకన్య తరహాలో ఆమెను గుర్తుపట్టలేని లుక్తో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం కూడా కాజల్ బాగా హార్డ్ వర్క్ చేసింది అంటున్నారు. మరి ఈ సినిమా అయినా కాజల్కు ఆశించిన సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హరోం హరా. ఈ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక డైరెక్టర్. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాగా రూపొందింది. టీజర్ అండ్ ట్రైలర్ కి ట్రెమాండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. జూన్ 14న హరోం హరా మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో ఆల్ ద బెస్ట్, యూ గైజ్ లుక్ సో కాన్ఫిడెంట్. సినిమా చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా. అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పని చేయాలి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పలానాలతో పని చేయాలని డిసైడ్ అయిపోతాం కదా. బ్రదర్ ఎక్స్ట్రాడినరీ వర్క్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ మ్యాన్. లైక్ మనోడితో చేసేయాలి, ఎప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఓపిలా ఫస్ట్ అనిపించింది. అండ్ ఇమ్మీడియట్లీ ఇంకొకరితో ఇమ్మీడియట్లీ పని చేయాలనిపించేసింది మా చైతన్యతో. అరే అమేజింగ్ వర్క్ బ్రో, లైక్ ఐ కీప్ ఫాలోయింగ్ యూర్. నీతో మాట్లాడిన 1-2 సార్లు వీ హ్యావ్ టు కొలాబరేట్ సూన్ అని చెప్పి. బట్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ వెరీ ఫ్యూరియస్ థింగ్ వెయిటింగ్ ఇన్ థియేటర్. అండ్ ఫిలిం డెఫినెట్లీ బాగుంటుంది అనిపిస్తుంది. సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. సో ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫార్ మన వేణుమాధవ్ సెందిల్ స్టైల్లో మాట్లాడిన సాగర్ గారికి. ఫస్ట్ ఎవరు కాలేజ్ కుర్రాడు సెల్ఫీ దిగుతున్నాడు అనుకున్నాను, కింద కట్ చేస్తే ఈయన డైరెక్టర్ అని తెలిసింది. కానీ ఏ మాటగా మాట ఈయన మాట్లాడే తీరు కన్నా టేకింగ్ తీరు అదిరిపోయింది. సో ఆయన మాటలో నాకు పాయింట్ నచ్చింది. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడ మాట్లాడినండి, సినిమా మాట్లాడితే June 14th అన్నారు. సో సూపర్ బాగుంది వినసొంపుగా ఉంది. ఇకపోతే ప్రొడ్యూసర్ గారు, మీ ధైర్యం గురించి, మీ పద్ధతుల గురించి, మీరు పెట్టిన ఖర్చు గురించి అందరూ మాట్లాడారు. నేను ఒక్కటే చెప్పగలను, నాకు మీ సినిమా గురించి మీ అంత బాగా తెలియదు. కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి, సినిమా రిలీజ్కి 4-5 రోజులు 10 రోజుల ముందరనే డిస్ట్రిబ్యూటర్కి పిలిచి మరీ పొద్దునే షో వేశారంటే ఎంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సాలిడ్ సినిమా తీసిన తర్వాత, ఆ అవుట్పుట్ చూసిన తర్వాత, ఎంతోమందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అండ్ ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి క్రాఫ్ట్ని ఎగ్జాక్ట్గా అలాగే అప్రోచ్ అయ్యాం. అంటే ఈ సీన్కి ఇది సరిపోతుందా, ఈ ఫ్రేమ్కి ఇది సరిపోతుందా, ఇట్లా అప్రోచ్ అవ్వలేదు అసలు. అంటే ఎట్లా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది, ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది, అలాంటి అప్రోచ్తో ఈ సినిమా చేసాం. వి ఆల్ పుష్డ్ అవర్ లిమిట్స్. అందుకనే మీ రోజు మా కష్టాన్ని, కానీ మా ఎవ్రీ డీటెయిల్ని మీరు ట్రైలర్లో చూస్తున్నారంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సినిమా గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఐ జెన్యూన్లీ బిలీవ్ ఇప్పుడు వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా రాలేదు. ఇట్స్ మై గ్యారంటీ. రేపు మీరు సినిమా చూసినప్పుడు మీకు యూ కెన్ ఫీల్ ద సేమ్. అండ్ ఓకే, చాలామంది చెప్పారు సినిమా గురించి, రేపు మీకు తెలుస్తుంది. మీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఎలాంటి అవుట్పుట్ ఎలాంటి అవుట్పుట్లో సినిమా తీసాము, రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది. ఇవాట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ నేను కీర్తన. ఇందులో సంధ్య, జీవ, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య పాత్రలు పోషించారు.
విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి సీతాకోకై ఎగిరింది మనసే అంటూ సాగే పాటను దర్శక నిర్మాత సాయి రాజేష్ విడుదల చేశారు. నేను కీర్తనలో సక్సెస్ కల కనబడుతోంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని డైరెక్టర్ సాయి రాజేష్ తెలియజేశారు. ప్రేమ కథలకి ఎప్పుడు తెలుగు సినిమాలో ఒక గొప్ప స్థానం ఉంటుంది. ప్రేమ కథలకి చాలా బాక్స్ ఆఫీస్ సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. సో అలాంటి మరో ప్రేమ కథ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి రాబోతోంది. నేను కీర్తన తనే రాసి తనే దర్శకత్వం వహించి తనే హీరోగా చేశారు సిహెచ్ఆర్ గారు. సినిమా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు సాంగ్ నేను లాంచ్ చేశాను. అండ్ రిష్తా గారికి కూడా ఆల్ ది బెస్ట్. నేను కీర్తన చిత్ర యూనిట్ తరపున చాలా కృతజ్ఞతలు, అలా నమస్కారాలు. మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని ప్రేక్షకుల్ని కూడా కోరుచున్నాను. మమ్మల్ని బ్లెస్ చేసినందుకు దర్శకులు సాయి రాజేష్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భక్త కన్నప్ప టీజర్ను ఈ నెల 14న రిలీజ్ చేయనున్నారు. ఎనర్జెటిక్ హీరో రామ్ ప్రస్తుతం డబుల్ స్మార్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా డైరెక్టర్ మహేష్తో మూవీ, హరిశంకర్తో మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించే మూవీ సికిందర్. ఈ మూవీ కోసం 33,000 అడుగుల ఎత్తులో యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారని సమాచారం. వరుణ్ సందేశ్ నటించిన మూవీ నిందా, రాజేష్ జగన్నాథ్ తెరకెక్కించిన నిందా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ నిందా మూవీని ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఇవి ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.